మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనేందుకు 397 నామినేషన్లు దాఖలు కాగా శనివారం మున్సిపల్ ఎన్నికల అధికారులు అభ్యర్థుల ముందు నామినేషన్లను పరిశీలించగా 15వ వార్డులోని ఒక అభ్యర్థి, 20వ వార్డులోని ఒక అభ్యర్థి, 35వ వార్డులోని ఒక అభ్యర్థి మొత్తం 3 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. వాటికి కావాల్సిన బీసీ సర్టిఫికేట్ల పత్రాలను జత చేయకపోవడంతో అధికారులు తిరస్కరించినట్లు తెలిపారు. మొత్తం 199 మంది అభ్యర్థులు ఉన్నారని 18వ తేదీన ఉపసంహరణలు పోగా ఎంతమంది బరిలో ఉంటారో వేచి చూడాల్సిందే. గానకోకిల కళానికేతన్ 22వ వార్షికోత్సవ పత్రిక శనివారం రామకృష్ణ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గానకోకిల కళానికేతన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని గంటలకు? సరే, ఓకే, సరే, ఓకే. మంచి పాట వస్తుంది సార్.
సార్ పట్టుకున్నాను అందరూ పట్టుకున్నారు కళలకు కానా చేయన కరీంనగర్ జిల్లాలో మన జగిత్యాల ప్రాంతానికి కళలంటే ఎంతో మక్కువత చూపిస్తున్నటువంటి మన జగిత్యాల కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు అందరికీ మా గానకోకిల కళానికేతన్ 22వ వార్షికోత్సవ సందర్భంగా మేము ఈ యొక్క వార్షికోత్సవాన్ని వచ్చే నెల 3వ తేదీన అంగడి బజార్లో నిర్వహించడానికి సన్నాహాలు చేశాం. ముందుగా మేము 18వ తేదీ ఈ నెల 18వ తేదీ నాడు నిర్వహిస్తామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత 3వ తేదీ నాడు మేము ఈ గానకోకిల కళానికేతన్ 22వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి గత 22 సంవత్సరాలుగా మా గానకోకిల కళానికేతన్ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మన జగిత్యాల పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు మాకు అందిస్తున్నటువంటి సహాయం సహకారం అదేవిధంగా మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కూడా మేము మరవలేంది. మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం మీరందరూ చేస్తారని ఆశిస్తున్నాం. వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక సాగునీరును గౌరవనీయులు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ గారు రామకృష్ణ గారు విడుదల చేయడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ న్యూస్ నెట్వర్క్ అనేటటువంటి ఛానల్లో మన యొక్క కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అనేది జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మా ఈ కార్యక్రమాన్ని మీరందరూ వీక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత కళాభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తాం. కళానికేతన్ 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఒక బుక్లెట్ని విడుదల చేయడం జరిగింది. మరి కళాకారులు ఈరోజు మనం చూసినట్లయితే ఒక విప్లవానికి నాందిగా కళాకారులు ఉన్నారు. ప్రతి ఒక్క ఉద్యమంలో కావచ్చు, ఏదైనా ఒక మార్పు జరిగిందంటే సమాజంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను తమ పాటల ద్వారా కావచ్చు, హావభావాల ద్వారా కావచ్చు, ఇంకా రచనల ద్వారా కావచ్చు, పలు రకాలుగా కళాకారులు చేసేటువంటి సేవ ఈరోజు సమాజానికి ఎంతో మెరుగైనది. ఆ విధమైనటువంటి సేవలతోటి ముందుకు వెళుతూ అందులో భాగంగానే మరి ఈరోజు ఒక చిన్న సంస్థను నిర్వహించాలన్నా కూడా 1-2 సంవత్సరాలు నిర్వహించాలంటేనే ఎంతో కష్టమైనటువంటి రోజులలో మరి 22 సంవత్సరాలుగా ఒక వ్యవస్థని నెలకొల్పి దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఇంతమంది కళాకారులను ఒక ఉన్నత స్థితికి తీసుకువస్తూ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులపైన కావచ్చు, ఇంకొక ఇతరతరాలపైన ఎన్నో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి కళాకారులు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఇక ముందు కూడా కళాకారులకు మా వంతు కృషిగా వారు చేసేటువంటి పట్టణంలోని అభ్యాస ప్లే స్కూల్ ఆవరణలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులచే హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి హై స్కూల్ 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ డే కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
especially Indian culture. It shows the differentiation among the world. And here we have the peculiarity. Every caste, irrespective of caste, irrespective of religion, so everybody they celebrate in this holy festival. For the last 7 years onwards in our Abhyasa Play School, we started celebrating this Holi. In the initial stage, we did not expect that the parents are such a enthusiastic. But after seeing the first celebration, so every parent they involved and they forgot their everything and they became like a children. And now also this year also we are celebrating. I wish everybody happy Holi. హోలీ సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో ఇక్కడ మేము ఇలా సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులోనే మా పాప బర్త్డే కూడా వచ్చింది. ఇక్కడే అది కూడా సెలబ్రేట్ చేశాం కాబట్టి నా హ్యాపీనెస్ ఇంకా డబుల్ అయిపోయింది. ఇలా అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం వల్ల పిల్లలకి అన్ని సాంప్రదాయాలు తెలుస్తాయి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు.
when we start the class 5:30, they will bring their children. We will send them 9. They will take their children. It's a great cooperation. They have very good opinion us, and they have very good. All parents they will decide once we join my kid in Jyoti High School. Yes, he will become successful students. He will come out with a powerful result. Like that, not only result with good character, good discipline, good dynamic personality. We are giving to the parents 100%. We are the people. We are the management to do what for the students' life. So this is the batch coming to. They are going to create a sensational result. Is it backbone of the Jyoti High School? Unless the teachers, I can't do anything. Really, some commitment work. When I very serious. To science, our Suji sir. He thinks that the students around him must be happy always. And the principle that I had learned. Srija, I think I well known to you. I joined this year. I came from Hyderabad. I really experienced in this school good faculty which I have. Really, this faculty is a very good gift for sir, Hari sir, I may say. I have no words to express my school. I'm really glad to join this school. I don't want to say what I'm saying. I have joined this year. I came from Hyderabad. Okay, thank you. ఉపాధ్యాయులకి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన దారిలో నడుచుకుంటే మనం ఎంతో ఔన్నత్యాన్ని చాటుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో ఇంటర్నెట్, ఫేస్బుక్ చూడడం పరిపాటి అయిపోయింది. ఫేస్బుక్ మనం చూస్తున్నాం కానీ మన ఫేస్ వాళ్ళకి చూసేటట్టు మీరు చేసుకోవాలి. ఎలా అంటారా, మీరు మంచిగా చదువుకొని ఉంటే ఆ ఫేస్బుక్లో వెళ్ళిపోతారు, పలానా అబ్బాయి ఇలా చదువుకున్నారు, పలానా అమ్మాయి ఇలా చదువుకుంది అనే ఉద్దేశం కలిగేటట్టు మనం చేసుకోవాలి. ఫేస్బుక్ మనం చూడడం ముఖ్యం కాదు, మన ఫేస్ దాంట్లో ఉండేటట్టు చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనం నెక్స్ట్ చదవబోయే ఏ స్టేట్లో? జై తెలంగాణ, అంతేనా? ఓకే ఓకే. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ మీరు అడుగు పెట్టబోతున్నారు. దాని లోపల మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి స్టూడెంట్స్ మనం గోల్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ లోపల ఈ అధికారులు చాలా తక్కువ ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది.